ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అప్పు తీసుకోవడం బెటరా లేకపోతే దాచుకున్న డబ్బులతో స్టార్ట్ చేయడం బెటరా అంటే తెలివైన వాళ్ళందరూ వాళ్ళ డబ్బులతో బిజినెస్ అందరూ ట్రై చేయాల్సిందే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే అది మీ ఆలోచించే తీరే మార్చేస్తుంది. ఒక 100 స్టార్ట్ అయితే అందులో ఒక 10 20 సక్సెస్ అవుతుంది. చాలా మంది కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు అంటే ఏమని చెప్తారు? అంటే లాట్ ఆఫ్ టైమ్స్ స్టార్ట్అప్స్ ఒక రాంగ్ ఐడియాని పట్టుకుని చాలా టైం స్పెండ్ చేస్తారు. పర్సన్ కి ఐడియా ఉంది, ఎట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏమని చెప్తారు? చంపేయాలా ఐడియాని, బిల్డ్ చేయాలా, లేకపోతే కొంచెం మార్పులు చేయాలా? సో అప్కమింగ్ యూత్ కి కావచ్చు, సో ఎవరైతే ఇటువైపు అడుగులు వేయాలనుకుంటున్నారో బిజినెస్ వైపు కావచ్చు, స్టార్ట్అప్స్ వైపు కావచ్చు, సో వాళ్ళకి మీరేం చెప్తారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్? కంపెనీ బిల్డ్ చేయడం అంటే అదేదో ఓవర్ నైట్ బిల్డ్ చేయాలి. ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, టీమ్ మేనేజ్ చేయాలి, సేల్స్ చూసుకోవాలి, కస్టమర్ రోటెడర్టీ రివ్యూ, ఇవన్నీ ఉంటాయి. మీకు ఒక ఐడియా ఉంది, ఇప్పుడు మీరు వస్తారు, మీ కంపెనీ ఎలాంటి ఫార్మాట్ లో ఎల్ఎల్పీలో పెట్టాలా, ప్రైవేట్ లిమిటెడ్ గా పెట్టాలా, పార్ట్నర్షిప్ గా పెట్టుకోవాలా, ఎలా పెట్టుకోవాలో నుంచి మీకు మొత్తం సమస్తం, మీరు అసలు కంపెనీ పెట్టాలా లేదా, ఈ ఐడియా స్ట్రెంత్ ఉందా లేదా, డెసిషన్ నుంచి మీరు ఫండింగ్ రేజ్ చేసే వరకు మీ చేతిని పట్టుకుని ఉంటాం. విజయ్ మాల్యా తన గురించి అడిగితే ఏమని చెప్తారు మీరు? అసలు నాట్ ఎ రోల్ మోడల్ ఇన్ ఎనీ వే ఫర్ మీ, నాట్ నౌ, నాట్ ఎవర్. మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వర్క్ ప్లేసెస్ లో అప్పటి రోజుల్లో ఎలా ఉందని చెప్తారు, ఇప్పుడు ఎలా ఉందని చెప్తారు? నువ్వు అక్కడ కూర్చుని జస్ట్ మంచిగా ప్రిసెన్స్ స్మైల్ చేస్తూ ఉండు. క్లయింట్ ముందు నేను ఎందుకు స్మైల్ చేయాలి? యు ఆర్ యాజ్ గుడ్ ప్రొఫెషనల్ యాజ్ ఐ యామ్. వై యామ్ ఐ ఎక్స్పెక్టెడ్ టు స్మైల్ అండ్ బీ నైస్? అన్ని వచ్చి మనకి చుట్టుకుంటాయి. యాజ్ ఉమెన్ వీ హ్యావ్ టు ఫేస్ అ లాట్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకే కదా విజయ్ మాల్యా పారిపోయారని చెప్పుకోవచ్చు. ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలంటే ఏమని చెప్తారు? మనీ గివ్స్ యూ కంఫర్ట్స్, ఇట్ గివ్స్ యూ ఫ్లెక్సిబిలిటీ విత్ బీయింగ్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టమా, స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ ఇష్టమా? ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు నా ఉద్దేశం. I was rejected from a job because I'm plump. I don't have anything to do, my job had nothing to do with me being plump. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే వినూత నాగరాళ్ళపల్లి. సో తన గురించి చెప్పాలి అంటే చాలా ట్యాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. షీఈస్ ఒక సిఏ, 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ తర్వాత 15 ఏళ్లుగా తను స్టార్ట్అప్ ఎకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎనేబుల్ చేయడంలో కావచ్చు, ఆ తర్వాత 1000కి పైగా స్టార్ట్అప్స్ కి తను ఎకోసిస్టమ్ బిల్డ్ చేయడం జరిగింది అండ్ హెల్ప్ కూడా చేయడం జరిగింది. ఇంకా తన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఫండింగ్ ఆఫీస్ అని చెప్పి ఒక కంపెనీ స్థాపించి దానికి సీఈఓగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం లోటస్ అని కూడా స్టార్ట్ చేసి దానికి సంబంధించి కూడా తను సీఈఓగా ఉన్నారు. సో తన మాటల్లోనే సో తన యొక్క బిజినెస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, తర్వాత యాజ్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా తను ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ప్రజెంట్ సొసైటీలో యువతకి కావచ్చు అందరికీ కూడాను స్టార్ట్అప్ వైపు అడుగులు వేయాలి అని చెప్పి తను ఒక ఇనిషియేటివ్ తీసుకొని లోటస్ అని ఇప్పుడు రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే రాజీవ్, ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ మ్యామ్. సో చెప్పండి, అసలు మీ గురించి చెప్పాలి అంటే చాలా ట్యాగ్స్ ఉన్నాయి, సో మీరే చెప్పొచ్చు కదా. నేను చార్టెడ్ అకౌంటెంట్ ని. చార్టెడ్ అకౌంటెన్సీ తర్వాత KPMG లో వర్క్ చేశాను, GT లో వర్క్ చేశాను. బట్ నాకు ఆడిట్ అసలు నప్పలేదు. యాక్సిడెంటల్లీ నేను UK లో ఉన్నప్పుడు స్టార్ట్అప్స్ తో వర్క్ చేయడం జరిగింది. అక్కడ అప్పుడు రెసెషన్ ఉండింది, జాబులు లేవు. సో మనకున్న పరిస్థితుల్లో ఇంకా ఇంతకంటే దరిద్రం ఉంటుందా అనే పరిస్థితుల్లో ఏ జాబ్ లేనప్పుడు నాకు స్టార్ట్అప్స్ కి ఫైనాన్షియల్ మోడల్స్ చేసే ఒక చిన్న రోల్ దొరికి. ఫైనాన్షియల్ నాకు తెలిసిన విద్య అది. 16 ఏళ్ళు అప్పటి నుంచి నేను నాన్నకి అసిస్ట్ చేసేదాన్ని. మా నాన్నగారు కూడా చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా ఫండ్ రైజింగ్ లోనే ఉండేవాళ్ళు. సో ఆయన తోటి నేను చిన్నప్పటి నుంచి వర్క్ చేసేదాన్ని, పాకెట్ మనీ కోసం అట్లా యూస్ టు వర్క్ విత్ నాన్న. సో అప్పుడు ఆ విద్య అప్పుడు పనికొచ్చింది. 2009-10 ఆ టైంలో అక్కడ కూడా స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ చాలా చిన్నది. అప్పుడు లండన్ లో కూడా చాలా చిన్న స్టార్ట్అప్ ఎకోసిస్టమ్, కానీ చాలా లక్కీగా నాకు అక్కడ లండన్ లో బ్రేక్ దొరకడం జరిగింది. బి ఏబుల్ టు వర్క్, స్టార్ట్అప్స్ తో పనిచేసే అవకాశం దొరికింది. ఎప్పుడు చెప్తుంటా, ఐ థింక్ నా జీవితంలో నిజమైన ప్రేమ అంటే ఐ థింక్ అక్కడే దొరికింది నాకు బేసికలీ. బికాస్ అప్పుడే నాకు స్టార్ట్అప్స్ ఇలా ఉంటాయి, వావ్ ఎంత కొత్తగా ఉంది ప్రపంచం అన్న టైప్ లో అనిపించింది. దెన్ ఇండియాకి వచ్చేసాక అప్పటి నుంచి ఇంకా బీన్ ఇన్ ద స్టార్ట్అప్ వరల్డ్. 2012 లో వెనక్కి వచ్చేసాను. 12 నుంచి ఇప్పటి వరకు ఐ వాజ్ ఇన్ ద స్టార్ట్అప్ వరల్డ్. ఫస్ట్ లో హైదరాబాద్ లో ఎకోసిస్టమ్ లేదు. 13 లో వాజ్ మై ఫస్ట్ జాబ్ ఇన్ హైదరాబాద్ ఎకోసిస్టమ్. అంటే జాబ్ నేను ఎంత ఫిక్స్ అయిపోయానంటే I have to be in the startup ecosystem అని. అక్కడ నేర్చుకుంటే ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా ఇక్కడ చేయాల్సిందే. ఇంకా ఇండియా ముందుకు వెళ్తుంది ఈ విషయంలో, డౌట్ లేదు. అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, మన వాళ్ళు తెలుసు, మనకున్న మేధస్సు తెలుసు, మనకున్న ఐడియాలు తెలుసు, మనకున్న హసిల్ కల్చర్, జుగాడు నేచర్ దట్ వీ హ్యావ్, ఇవన్నీ నాకు తెలుసు కదా. అప్పటికి ఐ వర్క్ ఫర్ నియర్లీ 7-8 years. సో ఐ నో ఆల్ దిస్. సో ఇట్ ఈస్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైం.
ఎప్పుడు స్టార్ట్అప్స్ ఇక్కడ పికప్ అవుతుంది అనేది ఓన్లీ ఒక టైమ్. ఇట్స్ నాట్ వెదర్, ఇట్ ఈస్ వెన్ అంతే. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ స్పేస్. ఇండియాకి వచ్చేసాక ఆబ్వియస్లీ నా ప్రీవియస్ కంపెనీస్ ఐ వర్క్ విత్ గ్రాండ్ థాంటన్ విచ్ ఇస్ ఆల్సో లైక్ బిగ్ 6 లో వస్తుంది. సో అక్కడ టీమ్ వాళ్ళతో మాట్లాడితే దేవర్ లైక్ యువర్ జాబ్ ఇస్ రైట్ దేర్, వచ్చేసే మళ్ళీ గ్రాండ్ థాంటన్కి వచ్చి బెంగళూరు మూవ్ అవ్వు, ఆల్ దీస్ కాన్వర్సేషన్స్ హ్యాపెన్. కానీ నాకేంటంటే చాలా బలంగా స్టార్ట్అప్స్ తోనే పని. వాంట్ టు బీ దేర్ ఫర్ స్టార్ట్అప్స్ వెన్ దే స్టార్ట్. హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు ఆ దీంట్లో ఐ హ్యావ్ టు బీ దేర్ టు సపోర్ట్ దిస్ సిటీ. సో ఆ సిటీ పిచ్ ఎక్కువ అనమాట. హైదరాబాద్ పిచ్ పుట్టింది ఇక్కడే కదా కాబట్టి. సో గ్రేట్. సో అలాగా స్టార్ట్ అయింది. సో హైదరాబాద్ ఏంజల్స్ విచ్ ఇస్ అన్ ఏంజల్ నెట్వర్క్, దట్ వాజ్ మై ఫస్ట్ అఫీషియల్ రోల్. సో ఇన్ఫాక్ట్ ఆ జాబ్ రావడానికి ఒక 5-6 నెలలు వెయిట్ చేయాలని ఆ మధ్యలో ఒక డిజైన్ ఇంటర్న్షిప్. అసలు నాకు సంబంధమే లేదు. నేను చేసింది CA. నేను వెళ్ళి ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో డిజైన్ ఇంటర్న్షిప్ చేశా. ఇంకొకటి ఏదో ఇన్నోవేషన్ కన్సల్టింగ్ కంపెనీలో ఐ వర్క్ ఫర్ సమ్ డేస్ అస్ ఇంటర్న్. అంటే ఏ స్కిల్స్ సంపాదించుకోగలిగితే ఆ స్కిల్స్ తొందరగా సంపాదించుకోవాలి, బికాస్ రేపు పొద్దున అవసరం అవుతాయి. అంత ప్రిపేర్డ్ గా ఉండింది అనమాట నా బ్రెయిన్. తప్పకుండా స్టార్ట్అప్స్ పికప్ అవుతాయి, ఐ హ్యావ్ టు బీ దేర్. సో అలాగా స్టార్ట్ అయిన ప్రాసెస్ ఇప్పుడు ఇంచుమించు 12-13 ఏళ్ళు అయిపోయింది. ఇండియన్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో 13 ఏళ్ళు అయిపోతుంది. ఐ స్టార్టెడ్ విత్ హైదరాబాద్ ఏంజల్స్ లీడ్ ఏంజల్స్ అనే ఒక ఇండియా వైడ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఉన్నాను. తర్వాత పరంపరా క్యాపిటల్ అని ఇక్కడ మన ఓన్ ఫండ్, హైదరాబాద్ నుంచి ఒక ఫండ్ ఉంది. తర్వాత ఇంకా అలాగా ఫండ్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ గ్రేట్ వర్క్, గ్రేట్ మనీ, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. నాకు స్టార్ట్అప్స్ తో పనిచేయడం ఇష్టం. వెన్ యు ఆర్ ఆన్ ద ఇన్వెస్టర్ సైడ్, హూ ఇస్ గివింగ్ యూ మనీ? ఇన్వెస్టర్ ఇస్ గివింగ్ యూ. సో నువ్వు ఎవరి వైపు వాదించాలి? ఇన్వెస్టర్ వైపు వాదించాలి. సో అక్కడ ఎప్పుడు నాకు ఇక్కడ కొంచెం మీమాంస వచ్చేదన్నమాట. అంటే ఎవరి వైపు మాట్లాడాలి అనేది చోట కొంచెం ప్రాబ్లం వచ్చేది. సో అప్పుడు కొన్ని ఏళ్ళ తర్వాత అదే ఇన్వెస్టర్స్ కూడా జోక్లేసే వాళ్ళు, నువ్వు అసలు యాక్చువల్లీ అటువైపు పనిచేయాలి, నువ్వు ఇక్కడ కాదు, మా సైడ్ కాదు, నువ్వు వాళ్ళ వైపు పనిచేయాలి అని. సో అలాగా స్టార్ట్ అయినది. ఐ యాక్చువల్లీ టుక్ దట్ ఫీడ్బ్యాక్ సీరియస్లీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి నేను ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ లోకి మూవ్ అయ్యాను. అప్పటి నుంచి మీరు విన్న రోల్స్ అదే టీ హబ్ లో సీనియర్ డైరెక్టర్ చేశారు, అంతకుముందు APIS ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ అని ఒక మంచి సంస్థ ఏర్పరిచారు. అక్కడ కూడా ఐ వాజ్ హెడ్ ఆఫ్ ఇంక్యుబేషన్, యాక్సిలరేషన్, ఇన్వెస్ట్మెంట్స్, అవన్నీ అక్కడ స్టేట్ లో కూడా చూసుకున్నాం. సో స్టేట్ గవర్నమెంట్స్ ఇంటర్సెక్షన్ విత్ ఇన్నోవేషన్ అదొక ఎక్స్పర్టీస్ లాగా అయిపోయింది. సో ఎలా అసోసియేట్ అయ్యారంటే ఏమని చెప్తారు అసలు ఆ టైంలో? గవర్నమెంట్స్ అదే యాక్చువల్లీ చాలా యాక్సిడెంట్లీ అయిందండి. నేను వాద్వాని ఫౌండేషన్ లో వర్క్ చేస్తూ ఉండే అప్పుడు. అండ్ వాద్వాని ఫౌండేషన్ నాకు నేర్పించినంత ఏ జాబ్ ముందు తర్వాత ఎప్పుడు ఏమీ నేర్పించలేదు. అక్కడ ఉన్నది 1.5-2 years. కానీ నాకు నేర్చుకున్నంత ఆయన మిస్టర్ రమేష్ వాద్వాని అన్న ఆయన, హీఈస్ అన్ ఆక్టోజన్, హీఈస్ నౌ ఇన్ హిస్ 80s, late 70s, 80s. ఈజ్ అ బిలియనియర్. ఆయనకున్న వెల్త్ అంతట్లో 80% or 90% హీ హాస్ డెడికేటెడ్ టు సపోర్టింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్. ఆయన సంపాదించిన దాంట్లో మొత్తం, అంటే అలాంటి చాలా తక్కువ మంది ఉంటారు, మనం టాటా గురించి చెప్పుకుంటాం. సో ఈ జాబితాలో వచ్చేవాళ్ళు అనమాట వీళ్ళు. ఇలాంటి పరోపకార బుద్ధి ఉన్న వాళ్ళ దగ్గర పనిచేయడం వల్లేమో నాకు కూడా అనిపించింది, ఏమి బతికినన్నాళ్ళు కొంచెం మంచి ఏదైనా చేయగలిగితే మన దాంట్లో అట్లీస్ట్ మనకైతే మెయిన్ ప్రాబ్లమ్స్ లేవు కదా, తిండి బట్ట ఇల్లు ఇవి అయితే ఉన్నాయి లక్కీగా. సో మనం ఏం చేయగలం అనే థాట్ ప్రాసెస్ వాద్వాని సంస్థలో పనిచేసినప్పుడు చాలా బలపడిపోయింది. అప్పటిదాకా ఉండింది బికాస్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్ దట్. మా పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ అందరు కొంచెం అలానే ఉండే. కానీ ఈయనతో వర్క్ చేసినప్పుడు ఇలా చేయొచ్చు, దెర్ ఇస్ అ పాసిబిలిటీ, ఇలా కూడా చేయొచ్చు అని చాలా స్ట్రాంగ్ గా నాకు బాగా ఇన్స్పిరేషనల్ జాబ్ అది. అక్కడ వర్క్ చేసినప్పుడు అలాగా ఏపీకి వెళ్ళా ప్రమోట్ వాద్వాని ఫౌండేషన్. I went to AP. Then I saw what AP was up to and they asked me, and it kind of boiled down to me joining them full time. Packed baggage. First time I like India lo unnappudu Bangalore lo work chesanu, but Vizag ki move ayyan, actually completely moved with baggage, work there. Malli elections vachayi and you know how things go. So after that I had to come back, but that was a great job. PIS was very good. మరి ఇన్ని జాబ్స్ చేశారు మ్యామ్, మీరు ఏది బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఏమని చెప్తారు? చాలా సార్లు ఈ ప్రశ్న వస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఇష్టమా స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ ఇష్టమా? ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు నా ఉద్దేశంలో. అండ్ నా చేసేవాళ్ళు చేస్తారు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఇట్స్ అ గ్రేట్ క్యాపిటలిస్టిక్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. మనం పెట్టందే మనం ₹1 దాంట్లోంచి తీసుకోకూడదు అనేది నాకు నేర్పించిన. సో అందుకని నేను ఫస్ట్ ఈవెన్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వర్క్ చేసిన ఐ యూస్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అవుతున్నా వెళ్ళి అక్కడ ఏదో ఒకటి వాలంటీర్ గాను, స్పీకర్ గాను, ప్యానలిస్ట్ గాను ఏదో ఒకటి నా వైపు నుంచి నేను నేర్చుకున్నది అందరితో షేర్ చేసుకునేదా. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు నేను ఫండింగ్ ఆఫీస్ పెట్టినా ఫండింగ్
ఆఫీస్ లోనే చూసుకోండి. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐమ్ డూయింగ్. ఫండింగ్ ఆఫీస్ లో దర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్స్, వి ఫెసిలిటేట్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ వి ఫెసిలిటేట్ కమ్యూనిటీ. మీరు ఒక స్టార్ట్అప్ గా ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు మొత్తం సమస్తం మీరు అసలు కంపెనీ పెట్టాలా లేదా, ఈ ఐడియాకి స్ట్రెంగ్త్ ఉందా లేదా, డెసిషన్ నుంచి మీరు ఫండింగ్ రేజ్ చేసే వరకు మీ చేతిని పట్టుకుని ఉంటాం. ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు స్టార్ట్అప్స్ లో వాళ్ళకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని కూడా మీరే తీసుకెళ్ళి చూపిస్తారు. సో దానికోసం యాక్చువల్లీ మేము ఒక టెక్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాము. అది it's in work in progress right now. Okay. It's called the demoday.com. Okay. I think this is the first time I'm publicly telling this out. It's called the demoday.com. Yeah. Okay. So let's come to Lotus. Yes. Lotus and funding office. ఎలా స్టార్ట్ అయ్యాయి, అసలు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? This will కొంచెం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది టైంలో. నార్మల్ గా నేను 1980s లో పుట్టినాను కదా. చాలా మంది మా చుట్టూ ఉన్న ఫ్యామిలీస్ కూడా నాట్ దట్ ఉమెన్ ఏదో తక్కువగా చూసేవాళ్ళు అప్పటికి లేదు, మా సర్కిల్స్ లో అట్లా లేదు, కానీ అలాగని నెత్తి మీద పెట్టుకుని అయితే చూడలేదు. వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్స్ ఇప్పటికి చాలా మంది పెళ్ళైపోయిందంటే ఇంట్లో ఉండాలి, ఆడవాళ్ళు ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అదే చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో మంచి మంచి అవకాశాలు వస్తాయి ఆడపిల్లలకి బయటకు వెళ్ళి చదువుకోవడానికి కానీ, రీసెర్చ్ చేయడానికి కానీ. ఎన్నిసార్లు మాకు వినిపిస్తే చాలా బాధ వేస్తుంది. ఇంట్లో పంపించరు, బయట కంట్రీస్ కి పంపిస్తే. ఇండియాలో అన్సేఫ్, ఐ అగ్రీ, బట్ బయట కంట్రీస్, చాలా కంట్రీస్ లో ఇట్స్ వెరీ సేఫ్ టు బీ అలోన్. ఇట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. బట్ అలాంటి టైమ్స్ లో కూడా మై ఫాదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎంకరేజ్. నేను అది ఎప్పుడు చెప్తూ ఉంటాను, అది నాకు 8-9 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక చిన్న స్కిట్ వేసేవాళ్ళం. నేను CEO, ఓకే, మా నాన్న నా సెక్రటరీ, మా మమ్మీ మా సిస్టర్ ఏమో నా దగ్గరికి జాబ్ కోసం వచ్చినారు. సో వీ యూస్ టు డూ దిస్ లిటిల్ స్కిట్ వేర్ ఐ యూస్ టు ఆల్వేస్ సే, ఆ 200 crore ప్రాజెక్ట్ ఏమైంది, అది సైన్ చేద్దామా? దిస్ వాజ్ మై డైలాగ్ విత్ మై డాడ్. He's my secretary, and he would be like, yes madam, cheddam madam. Practice before you preach అంటారు కదా. Yeah. Kind of. అంటే అలాంటి వేషాలు వేస్తున్నప్పుడు మామూలుగా పేరెంట్స్ ఏడ్సావులే అని రియాక్ట్ అవుతారు. మా నాన్న అట్లా కాదు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ టైప్స్. సో చాలా చిన్నప్పటి నుంచి చాలా హై ఎక్స్పెక్టేషన్స్, చాలా హై లెవెల్లో ఆస్పిరేషన్స్ ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు ఇందిరాగాంధీ కంపారిజన్, కొంచెం పెద్ద అయ్యాక ఇందిరా నూయి గారు అక్కడ పెప్సీలో పెద్ద పొజిషన్స్ కి వస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఇందిరా నూయి. సో ఇట్ ఈస్ లైక్ నాకు ఆ ఇందిరా పేరుతో ఏదో ఇది ఉన్నట్టుంది. ఆయన కంపారిజన్ ఎప్పుడు అంత అవ్వాలి. సో అది చాలా స్ట్రాంగ్ ఉండేది. అలాగా చాలా తక్కువ మంది పేరెంట్స్, నాకు తెలిసి చాలా తక్కువ మంది పేరెంట్స్ అంత ఎంకరేజింగ్ గా, అంత సపోర్టివ్ గా మా టైంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ వేరే, బట్ అప్పుడు జనరేషన్ లో గివ్ యువర్ గర్ల్స్ వింగ్స్ అనేది చాలా చాలా తక్కువ. మాకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మరి ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నాడు, ఈ డైలాగ్స్ వస్తాయి కదా. సో అంటే మాకు మొహం మీద అనకపోయినా అనుకుంటారు కదా. బట్ మాకేంటంటే వి బోత్ ఆర్ రెబెల్స్. నేను అక్క ఇద్దరం ఆడపిల్లలమే. అక్క మోర్ రెబెలియస్ దెన్ మీ. అక్క మోర్ రెబెలియస్, షీ ఈస్ ఇంటూ మూవీస్ నౌ. సో అక్క యూస్ టు బి సే ఫ్రీడమ్ మాకు 1947 లో వచ్చింది, మీరు ఇచ్చేది. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వుడ్ హ్యాపెన్ ఇన్ అవర్ హౌస్ on a regular basis. So as a family we were very very open about things. ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదొచ్చినా we would all discuss. All 4 of us were treated as equal adults. So దాని వల్ల నాకు ఎన్ని కష్టాలు వచ్చిన తర్వాత I was able to bravely face them because of those childhood experiences. అది చాలా మందికి అన్ఫార్చునేట్లీ ఉండకపోవచ్చు, మెయిన్లీ ఆడవాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉండకపోవచ్చు. అండ్ యాజ్ వి గ్రో అప్, మనం పెళ్లి చేసుకుని వెళ్ళిన ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మనం వెళ్తున్న ఆఫీస్ లో ప్రాబ్లమ్ అవ్వచ్చు, జస్ట్ రోడ్డు మీద ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అన్ని వచ్చి మనకి చుట్టుకుంటాయి. యాజ్ ఉమెన్ వీ హ్యావ్ టు ఫేస్ అ లాట్, నాట్ అట్ ఆల్ ఈజీ టు బి ఎ ఉమెన్. అలాంటప్పుడు ఐ వాంటెడ్ టు క్రియేట్ వన్ సేఫ్ స్పేస్. ఇక్కడికి వస్తే ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎలాగ రిలాక్స్ అయిపోతారో అలాగే రిలాక్స్ అయిపోవాలి. ఇక్కడ రిలాక్స్ అయిపోయి లోటస్ లో వచ్చారంటే వచ్చి రిలాక్స్ అయ్యి ఇంకో నలుగురు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి, గేమ్స్ ఆడుకుంటారు, గేమ్స్ ఆడుకోండి, వర్క్ గురించి మాట్లాడుకుంటారు, వర్క్ గురించి మాట్లాడుకోండి, కలిసి ఏదైనా బిజినెస్ చేస్తారా, నథింగ్ లైక్ దట్. ఐఎమ్ దేర్ టు సపోర్ట్. సో లోటస్ వాజ్ దట్. ఇట్స్ ఎ థర్డ్ స్పేస్, ఒక థర్డ్ స్పేస్. ఇల్లు కాదు, ఆఫీస్ కాదు. ఇప్పుడు ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో, ఆంటర్‌ప్రెన్యూర్స్ కి ఎదగాలనుకుంటున్నారో, ఇక్కడికి వస్తే చాలు. అబ్సల్యూట్లీ. So that is what we want to facilitate. E floor only women or not, it's actually not only women also, it is women first. అంటే ఎప్పుడు మనకి women ఎక్కువ ఉండాలి. ఒక 100 మంది ఉన్నారంటే 60 మంది women ఉండాలి ఈ ఫ్లోర్ లో. పైన ఫ్లోర్ లో అసలు అదేం లేదు, మీకు పైన కూడా చూపిస్తాను తర్వాత. పైన ఫ్లోర్ ఇస్ యాక్చువల్లీ కోవర్కింగ్ కమ్యూనిటీ స్పేస్. కోవర్కింగ్ స్పేసెస్ వినుంటారు, కమ్యూనిటీ స్పేసెస్ వినుంటారు. కోవర్కింగ్ కమ్యూనిటీ స్పేస్ అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇళ్ల నుంచి స్టార్ట్అప్స్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ ఫైన్. ఇంట్లో ఆబ్వియస్లీ మన పిల్లలు ఉండొచ్చు, చాలా బాధ్యతలు ఉండొచ్చు, కానీ అప్పుడప్పుడు అలా వర్క్ చేయడం వల్ల
డిమోటివేటింగ్ గా ఉంటుంది, డల్ అయిపోతారు. కానీ ఎవరు లేకపోతే డల్ అయిపోతారు కదా. ఏఐతోనే ఎంతసేపు మాట్లాడుకుంటాం, ఆ ఏఐ ఏమో మనం ఏం చెప్పినా అద్భుతం అమోఘంగా అనే చెప్తుంది. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండట్లా పక్కన. సో అందుకని ఒక కమ్యూనిటీ స్పేస్ క్రియేట్ చేసి అక్కడ ఎర్లీ స్టేజ్ ఫౌండర్స్ కమ్యూనిటీ మెంబర్షిప్ తీసుకుంటే అది కూడా చాలా చాలా అంటే ఇంకా మీకు సిటీలోనే అలా దొరకదు, ఆ ప్రైసింగ్ లో పెట్టాము. సో దట్ యూ కెన్ కమ్, దట్ షుడ్ నాట్, మనీ షుడ్ నాట్ బి ఆన్ యువర్ టాప్ ఆఫ్ యువర్ మైండ్. మీరు వచ్చారా, స్పేస్ తీసుకున్నారా, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారా, కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యారా, మీ కంపెనీని బిల్డ్ చేసుకున్నారు. అది సో కైండ్ ఆఫ్ ఇంక్యుబేటర్ అంటారు. ఇట్స్ లైక్ అన్ ఇంక్యుబేటర్. బట్ ఐ విల్ టెల్ యూ దట్ రాజీవ్, నేను కొంచెం ఓల్డ్ ఫ్యాషన్. సో నేను ఇట్లా 1 by 1 పీస్ ఇట్లా పేర్చి మేడ కడతారు. మెల్లమెల్లగా ఇటుకిటిగా అవుతున్నాయి. ఇప్పుడు ఫస్ట్ 2 ఇటుకలు ఏంటి, ఈ ఫ్లోర్ పై ఫ్లోర్, ఇవి 2 సెటప్ అయినాయి. యాక్చువల్లీ దీనికంటే ముందు ఫౌండేషన్ వాజ్ ద ఫండింగ్ ఆఫ్, అది లాస్ట్ ఇయర్ సెటప్ చేశాను. వి స్పోక్ అరౌండ్ దట్ టైం. ఫండింగ్ ఆఫీస్ ఎందుకు సెటప్ చేశా అంటే, ఇన్నేళ్లు వర్క్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అన్ని విషయాల్లో ఎంతో కొంత సపోర్ట్ ఆల్రెడీ బానే ఉంది హైదరాబాద్ లో. స్పెసిఫికలీ ఒక్క ఏరియాలో, అది కూడా నా ఏరియా కాబట్టి నాకు ఇంకా క్లియర్ గా తెలుసు, ఇన్వెస్ట్మెంట్స్ కి వచ్చేసరికి చాలా తక్కువ సపోర్ట్ ఉంది. వెదర్ ఇట్ ఈస్ ఫైండింగ్ ఇన్వెస్టర్స్, అసలు ఇన్వెస్ట్మెంట్ ఎవరికి వస్తుంది అనే జ్ఞానం కూడా చెప్పడానికి కూడా ప్లాట్ఫామ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అది ఫండింగ్ ఆఫీస్ గా పెట్టారు. ఫండింగ్ ఆఫీస్ లో ఏం చేస్తామంటే 3 things చేస్తాం. ఫస్ట్ థింగ్ ఇస్ కంప్లైన్స్ మాస్టరీ. అంటే ఇప్పుడు ఒక స్టార్ట్అప్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అంటే, అసలు వాళ్ళ కంపెనీయే కాదు, వాళ్ళకి ఈ రూల్స్ ఏమి అప్లై కావు అనే టైప్ లో బిహేవ్ చేస్తారు చాలా మంది యంగ్ స్టార్ట్అప్స్, రైట్? ఐఎమ్ సిఏ ఆల్సో, రైట్? సో యాజ్ అ సిఏ ఐ నో దట్ హౌ ఇంపార్టెంట్ కంప్లైన్సెస్ ఆర్. ఎన్ని డీల్స్ మేము చేసే డీల్స్ కంప్లైన్సెస్ లేకపోవడం వల్ల ఈదర్ క్యాన్సిల్ అయిపోతే లేకపోతే చాలా డిలే అవుతాయి. బికాస్ యాజ్ ఇన్వెస్టర్ నేను డబ్బులు పెట్టా, నువ్వు ముందు నీ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటే కానీ నాకు కాన్ఫిడెన్స్ రాదు డబ్బులు పెట్టడానికి. సో దట్ కంప్లైన్సెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫండింగ్ ఆఫీస్ లో 1 మేజర్ పిల్లర్ ఇస్ కంప్లైన్స్ మాస్టరీ. సో కంప్లైన్స్ మాస్టరీలో వి బేసికలీ, మీకు ఒక ఐడియా ఉంది, ఇప్పుడు మీరు వస్తే మీ కంపెనీ ఎలాంటి ఫార్మాట్ లో, ఎల్ఎల్పీ లో పెట్టాలా, ప్రైవేట్ లిమిటెడ్ గా పెట్టాలా, పార్ట్నర్షిప్ గా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలో నుంచి ఆ కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి మీ అకౌంట్స్, మీ స్టాట్యుటరీ కంప్లైన్సెస్, పిఎఫ్, పిటి, ఈఎస్ఐ, ఇవన్నీ తెలియదు కదా. మోస్ట్ ఆఫ్ us don't know. I am myself am not updated with what is happening currently. I have a complete team, so I will rely on them who are like on the ground every day. Taxation, income tax avvachu, GST avvachu, that's another world in itself, right? So while that is all there, adanta chaala important. Alage malli secretarial complaints, మన కంపెనీస్ యాక్ట్ ఉంది, అది ఒక్కటి ఏదైనా మిస్ అయ్యామంటే 10,000 రూపాయలు చాలాని పడతాయి. సో అలాంటివన్నీ చూసుకోవడానికి కంప్లైన్స్ మాస్టరీ అని ఒక వింగ్ పెట్టి, దాని కింద అకౌంటింగ్, లీగల్, సెక్రటరీ, ఈ 3 ప్రాక్టీసెస్ దాని కింద పెట్టాం. మామూలుగా దీంట్లో ఏముంది, బోల్డ్ మంది సీఏలు ఉన్నారని అనుకోవచ్చు. ఒకటి, సీఏస్ అందరూ ఈ పనులు చేయి, స్టార్ట్అప్ పనులు, ఎందుకంటే ఇది కొంచెం వేరే పల్స్ లో వర్క్ చేస్తాం. స్టార్ట్అప్స్ దగ్గర అంత డబ్బులు ఉండవు. సో టు బి ఏబుల్ టు ఫైండ్ అ పార్ట్నర్, ఒక పార్ట్నర్ హూ విల్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ ఇది డిస్కౌంటెడ్ లో చేయాలి, కానీ ఇది మంచి కోసం చేస్తున్నాము, ఎక్కువ స్టార్ట్అప్స్ వస్తాయి ప్రపంచంలోకి, మంచి జరుగుతుంది, అలాంటి మైండ్ సెట్ ఉన్న పార్ట్నర్ దొరకడం కూడా మనకి అదృష్టం కదా. సో నా స్ట్రెంత్ ఏంటంటే టు బి ఏబుల్ టు ఫైండ్ అలాంటి పార్ట్నర్స్. లీగల్ కి ఒక పార్ట్నర్, కంప్లైన్స్ కి 1-2 పార్ట్నర్, అకౌంటింగ్ కి ఒక పార్ట్నర్, అట్లాగా పార్ట్నర్స్ ని సెలెక్ట్ చేసుకుని, ఇప్పుడు మీరు కంపెనీగా నా దగ్గరికి వచ్చారు, మీ కంప్లైన్స్ వాళ్ళు చేస్తారు, కానీ నేను మళ్ళీ ఓవర్సీ చేస్తాను. అది చాలా కొత్త పద్ధతి. సో దట్ ఈస్ ద innovation that I'm bringing. So I become like one person. As a founder, you will not interact with 4 people. నలుగురితో మీరు నాతోనే మాట్లాడతారు, నాకే మీ కంపెనీ గురించి అన్ని తెలుస్తాయి. సో మీరు వాళ్ళతో అంత మాట్లాడు, బికాస్ స్టార్ట్అప్ గా నీకు 100 things on your head. ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, టీమ్ మేనేజ్ చేయాలి, సేల్స్ చూసుకోవాలి, కస్టమర్ రోటెడర్టీ రివ్యూ, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్నిట్లో మళ్ళీ నీకు కంప్లైన్సెస్ కూడా చూసుకోవాలంటే ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ డిఫికల్ట్. అందుకని కంప్లైన్స్ ఇస్ లైక్ 1 మేజర్ పార్ట్. లైక్ ఇటుకే అని చెప్పే కదా, ఆ కంప్లైన్స్ పార్ట్ ఇప్పుడు అయిపోయింది, ఇట్ ఈస్ సెటప్ నౌ. అది ఫండింగ్ ఆఫీస్. దెన్ దేర్ ఆర్ 2 other parts which we are setting up, financial wizardry and investment banking, అవి సెటప్ చేస్తున్నాం ఇంకా. బట్ ఏది చేసినా అట్లాగా స్ట్రాంగ్ గా, ఇంకా ఇట్స్ నాట్ ఇట్లా ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు కదా, అది నాకు రాదు. నో ఫేకింగ్ ఇట్, డూయింగ్ ఇట్ అండ్ ఓన్లీ దెన్ టెల్లింగ్ ద వరల్డ్. సో సూపర్ మ్యామ్. సో చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది మీ మాటలు వింటూ ఉంటే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం మనం చూసినట్టయితే స్టార్ట్అప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి ఐడియా ఉంది, సో ఎట్లా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఏమని చెప్తారు? ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి రాజీవ్. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, there are a lot of good platforms that will help you validate whether your idea makes sense or not. This you are prompting me to
నా కొత్త ప్రోగ్రామ్ చెప్పడానికి ప్రాంప్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీరు. నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాను. ఓకే, అది పైన ఇంప్లిమెంట్ చేస్తాం ఫౌండర్స్ ఫ్లోర్ లో. ఇట్ ఇస్ కాల్డ్ కిల్ స్విచ్. కిల్ స్విచ్, ఐ నో దట్స్ అ వియర్డ్ నేమ్. ఐడియా ఆఫ్ కిల్ స్విచ్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్స్ స్టార్ట్అప్స్ ఒక రాంగ్ ఐడియాని పట్టుకుని చాలా టైం స్పెండ్ చేసి, అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక ఏదో ఇలా చేస్తే బాగుంటది అని అనిపించింది, దానికి ప్రోడక్ట్ బిల్డ్ చేసేసి ఫీచర్స్ యాడ్ చేసేసి నానా హడావిడి చేసేసాక కస్టమర్స్ దగ్గరికి వెళ్తే కస్టమర్స్ యాక్సెప్ట్ చెప్తే ఏం చేస్తారు? టైం వేస్ట్ కదా. సో కిల్ స్విచ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ లైక్ 5 days ప్రోగ్రామ్ వేర్ యూ కమ్ ఇన్ అండ్ యూ వ్యాలిడేట్ అండ్ దెన్ యూ ఫిగర్ అవుట్ చంపేయాలా ఐడియాని, బిల్డ్ చేయాలా, లేకపోతే కొంచెం మార్పులు చేయాలా, పివట్ చేయాలా. ఈ మూడిట్లో వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్ట్? So one of these you will be able to figure out by the end of this 5 days. So ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు లాంచ్ చేస్తాం నెక్స్ట్ మంత్. లోటస్ లో భాగంగా. సో ఇది సెక్షన్ 8 కంపెనీ. లోటస్ ఇస్ అ నాట్ ఫర్ ప్రాఫిట్. సో మనం ఏం చేసినా we will have that ethos of a section 8 ethos తోనే చేస్తాం. Okay. Not to say that everything will be free, but it will not be for profit motive. Okay. So ఇక్కడ చేస్తే I'll be able to do a lot of these things. So అందుకనే I thought that this is the first program to start this. This is one of the questions that comes. చాలా మందికి ఐడియాస్ ఉంటాయి. వాళ్ళు ఏ కార్పొరేట్ లోనే వర్క్ చేస్తున్నారు, హౌస్ వైఫ్స్, ఏదో ఒకటి దేర్ ఇన్ దేర్ ఓన్ స్పేస్. ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడాను సాటిస్ఫై అవ్వక, సో దే వాంట్ టు డూ సమ్, అలాంటి వాళ్ళు జాబ్ వదిలేసేసి వెంటనే స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ ఏదైనా వచ్చి అసలు ఈ వరల్డ్ ఎలా ఉంటది, ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఉంది, జాబ్ లో వదిలే అక్కర్లేదు, కెన్ జస్ట్ టేక్ లైక్ అ వీక్ ఆఫ్ అండ్ దెన్ అటెండ్ అండ్ ఫిగర్ ఇట్ అవుట్. సో అలాంటిది ఫెసిలిటేట్ చేస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ అనేవి కొన్ని ఒక 100 స్టార్ట్ అయితే అందులో ఒక 10 or 20 సక్సెస్ అవుతున్నాయి. చాలా మంది కూడా ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు అంటే ఏమని చెప్తారు? సో 10 or 20 పాస్ అయ్యేది బయటకు వస్తే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ రేషియో. ఇట్స్ వెరీ వెరీ గుడ్ రేషియో. ఓకే, సో 100 స్టార్ట్అప్స్ లో ఒక నార్మల్ గా 110 ఓన్లీ విల్ మేక్ ఇట్. ద హోల్ స్టార్ట్అప్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇటరేటివ్ కదా. 100 మంది స్టార్ట్ చేస్తే 100 నుంచి 50కి దిగిపోతుంది నెక్స్ట్ స్టేజ్ కల్లా, 50 నుంచి ఆ నెక్స్ట్ స్టేజ్ కల్లా 30కి దిగిపోతుంది. అలా దిగిపోతూ ఉంటుంది. పైకి వెళ్లే వాళ్ళు 2-3 ఉంటారు అంతే. దట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ రియాలిటీ. 100 మంది స్టార్ట్ చేస్తే ఒక్కరో ఇద్దరు ముందుకు వెళ్తారు. అంతే ఉంటది రేషియో. ఎందుకంటే దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద సిస్టమ్ ఆల్సో, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే సరైన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయకపోవడం. బిగ్గెస్ట్ ప్రాబ్లం. మీరు ఏం సాల్వ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఆఫ్ అండ్ రిపీటెడ్ డైలాగ్ ఒకటి, ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్రాబ్లమ్ నాట్ విత్ ద సొల్యూషన్. ఇప్పుడు మీరు పాయింట్ ఏ నుంచి పాయింట్ బి కి వెళ్ళాలి. ఇప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమే కదా ఇది. అదే ఆయన ఎవరో వీల్ కనిపెట్టాడు. ఫస్ట్ వీల్ వాజ్ ఇన్వెంటెడ్, దెన్ సో మెనీ థింగ్స్ కేమ్. వి గాట్ మోటార్ కార్స్ ఇన్ 1900s. వి గాట్ ఊబర్. ఎవ్రీథింగ్ ఇస్ టేకింగ్ యూ ఫ్రమ్ ప్లేస్ ఏ టు ప్లేస్ బి. ప్రాబ్లమ్ రిమైన్స్ ద సేమ్. సొల్యూషన్ అనేది టైం బట్టి, టెక్నాలజీ బట్టి, సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటుంది. మనం ప్రాబ్లమ్ ని ప్రేమించాలి. సొల్యూషన్ లో వీ షుడ్ నాట్ బి అబ్సెస్డ్. ఓకే, ఇది క్రియేట్ చేశాను, ఇప్పుడు దీన్ని ఎలాగలా ఫోర్స్ ఫిట్ చేయాలి అంటే వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇస్ అది. సెకండ్ థింగ్ ఇస్ VCs కోసం కంపెనీలు బిల్డ్ చేయకండి. డబ్బులు వస్తాయి, డబ్బులు పెడతారు, పెట్టుబడుల కోసం కంపెనీలు ఇన్కార్పొరేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతారు. అది కంప్లీట్ వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీ, మై టైం, ఎవ్రీబడి. ఓకే, పెట్టుబడులు వేర్ ద కంపెనీ ఇస్ గుడ్, పెట్టుబడులు వస్తాయి. మీరు మంచిది బిల్డ్ చేస్తుంటే నాకే అడ్వాంటేజ్ కదా, డబ్బులు పెడితే నేనే వస్తా మీ దగ్గరికి. మా కోసం బిల్డ్ చేయకండి కంపెనీస్ ని. ఇలా చేస్తే VCs కి నచ్చుతుంది అంటే దానివల్ల ఏం లాభం లేదు. దట్ ఈస్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఇస్ జంపింగ్. అగ్రెసివ్ గా ప్రోడక్ట్ బిల్డింగ్ లోకి జంప్ చేసేసి చాలా ఖర్చులు పెట్టేసి అది ప్రాబ్లం ఉంది. ఇంకా ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏమైనా సాల్వ్ చేస్తున్నారు అంటే ఎంత లీన్ మెథడ్ అంటారు, ఎంత తక్కువ ఖర్చులో మీరు ఇది వ్యాలిడేట్ చేసుకోగలరు. దట్ ఇప్పుడు మీరు మైక్స్ క్రియేట్ చేస్తున్నారు, నిజంగా ఈ ప్రాబ్లం ఉందా, ఈ మైక్స్ కి నిజంగా నీడ్ ఉందా అనేది బయటికి వెళ్ళి మీ కస్టమర్స్ తో మాట్లాడితే కానీ మీకు తెలియదు కదా, రైట్? దారిని పోయే వాళ్ళని అడిగితే దర్ నో పాయింట్. ఇది వాడే వాళ్ళని అడగాలి. అది అలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతుంది. అందుకని ఆ ఫెయిల్యూర్ రేట్స్ మీకు కనిపిస్తాయి, విచ్ ఇస్ కామన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ కామన్. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. కానీ అయినా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రై చేయండి. అందరూ ట్రై చేయాల్సిందే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎందుకంటే అది మీ ఆలోచించే తీరే మార్చేస్తుంది. ఎలాగ ఆలోచించవచ్చు, కొత్తగా ఎలా ఆలోచించవచ్చు, ఎలాగా అందరితో కలిసి నడవచ్చు, ఇలా చాలా నేర్పిస్తుంది. సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా చాలా నేర్పిస్తుంది. సో ఇందాక మీరు చెప్తున్నారు 20 years 30 years 40 years ఈ టైంలో ఇలా బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను ఎకో సిస్టమ్స్ అని చెప్పి. సో మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, సో అప్పుడు ట్రెండ్ ఎలా ఉంది, అప్పుడు ఎకో సిస్టమ్స్ కావచ్చు, స్టార్ట్అప్స్ కావచ్చు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎంత వరకు పెరిగాయి అంటే ఏమని చెప్తారు? నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత హంగామా లేదు, అస్సలు లేదు హంగామా. అవునా? అంటే ఇప్పుడు ఎలా అంటే మా ఇంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, మై డాడ్ హూ ఇస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ was a senior VP పొజిషన్స్ అట్లా చేసేవాళ్ళు. ఆయన కూడా when I got into the startup space, initial response was, అదేంటమ్మా మనము 25 కోట్లు రేజ్ చేసేవాళ్ళము మొన్న మధ్య వరకు, నువ్వేంటి ఇలా 1 crore రేజ్ చేస్తున్నావు? అప్పుడే స్టార్ట్అప్స్ కి 1 crore రేజ్ చేసేదాన్ని కదా నేను. then I had to explain to him అసలు స్టార్ట్అప్ అంటే ఏంటి and how is it different from normal companies. అది
ఆయన లాంటి ఎక్స్పర్ట్ కే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. పీపుల్ యూస్ టు సే ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు పెళ్ళిళ్ళకి. నిజంగా దీస్ ఆర్ ఆల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. ఓకే, దెన్ దెర్ ఇస్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి ప్రాక్టికల్. అంటే ఇంకా ఆంటర్‌ప్రెన్యూర్ అంటే నీకు జాబ్ లేదు. ఆ టైంలో ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఓకే వీడేం జాబ్ చేయట్లేదు. మా ఫ్రెండ్స్ చాలా మంది దే యూస్ టు కమెంట్ దట్ ఓన్లీ. ఏంటిది నువ్వు ఇటు స్టార్ట్అప్ వర్క్అవుట్ అవ్వట్లేదు, అక్కడ ఎవరు పిల్లని కూడా ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకుని ముందుకెళ్దాం అనుకుంటే. ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విత్ దేర్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఎ రికగ్నైజ్డ్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీగానే మాకు రికగ్నిషన్ లేకుండే. 2015 ఎప్పుడైతే స్టార్ట్అప్ ఇండియా సెటప్ అయిందో దట్ ఈస్ వెన్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. స్టార్ట్అప్ ఇండియా మోడీ గారు సెటప్ చేశారు, దానికి ఒక సీరియస్నెస్, దానికి ఒక వెయిట్ ఇచ్చారు. దట్ ఈస్ వెన్ ఎవ్రీథింగ్ చేంజ్డ్. దెన్ దాని తర్వాత ఏదైనా ఫేమస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా. చాలా మంది రాంగ్ రీజన్స్ కోసం స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ లో రావడం కూడా జరిగింది. సో ఇట్స్ అ వెరీ డెలికేట్ బ్యాలెన్స్. ఒక పక్కనేమో వీ డోంట్ వాంట్ గేట్ కీప్, ఎవరికైనా ఇట్స్ అన్ ఓపెన్ వరల్డ్, ఎవరైనా రావాలి అని అనిపిస్తుంది. బట్ ఇంకొక సైడ్ వెన్ యూ సీ చాలా మంది వస్తారు ఈ సిస్టమ్ లోకి జస్ట్ టు కరప్ట్ ఇట్, జస్ట్ టు టేక్ మనీ ఫ్రమ్ స్టార్ట్అప్ ఫౌండర్స్, సేయింగ్ మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఏం చేయరాళ్ళు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సిస్టమ్ లో. సో ఎప్పుడైనా నాయిస్ ఎక్కువైనప్పుడు అది అవుతుంది కదా, లైక్ టూ మెనీ పీపుల్, టూ మెనీ. అంటే ఇప్పుడు ఆ అమౌంట్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళు ఇంకా సపోర్ట్ అంటే వాళ్ళకి నిజంగా వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళకే లేదు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మీరు మనీ సినిమా గుర్తుంటే మీకు తనిఖీల బర్ని గారి రోల్ ఉంది కదా, దాంట్లో బ్రహ్మానందం గారిని హీరో చేస్తారని చెప్పి తీసుకెళ్తారు. ఇట్ ఈస్ లైక్ దట్ ఇన్ అ వే. ఇఫ్ ఐ హావ్ టు డ్రా అ ప్యారలల్, దట్ ఈస్ అ ప్యారలల్ దట్ ఐ వుడ్ గెట్ యూ ఇన్వెస్ట్మెంట్. అనడానికి ఏముంది, ఏమన్నా అంట. ఐ హావ్ బీన్ వర్కింగ్ విత్ ఇన్వెస్టర్స్ ఫర్ సో మెనీ ఇయర్స్, ఐ విల్ నెవర్ మేక్ దట్ క్లెయిమ్, ఐ విల్ గెట్ యూ ఇన్వెస్ట్మెంట్ అని ఎవరు చెప్పలేరు. ఇన్వెస్టర్స్ వాళ్ళ చాయిస్, వాళ్ళు నేనేం చేయగలను, నేను ఇన్వెస్టర్ వరకు తీసుకెళ్ళగలను. ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని నేను ఎప్పటికీ గ్యారంటీ ఇవ్వలేదు. సో ఎవరైనా మీకు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని గ్యారంటీ ఇస్తే ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తానని ఎవరు గ్యారంటీ. ఓకే, సో మ్యామ్ ఒక లేటెస్ట్ కరెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు, విజయ్ మాల్యా. తన గురించి అడిగితే ఏమని చెప్తారు మీరు? అసలు ఏంటి, ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే ఏమని చెప్తారు? అంటే నా మైండ్ సెట్ కి దట్ ఈస్ నాట్ ద రైట్, హీఈస్ నాట్ a role model in any way for me, not now, not ever. The only thing I liked about him or his businesses was Kingfisher Airlines service used to be good. That's the only thing that I used to like. But I don't see, there are a lot of ways of dealing with. Running away is definitely not a way. And for me, that's what he has done. So, ethically, if you are not grounded, ethically meeku oka grounding lekapotene ilantivanni you will support. So, నాకు అసలు అది అర్థం కూడా కాదు. ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దట్. నేను అర్థం కాని చోట్లకి వెళ్ళను. వరల్డ్ ఈస్ బిగ్ ఇనఫ్. కావాల్సిన దాంట్లో, మనకు తెలిసిన దాంట్లో దెర్ ఇస్ ఇనఫ్ అండ్ మోర్ టు డూ, ఇనఫ్ ఇంపాక్ట్ టు డూ. ఐ బిలీవ్, ఇప్పటికీ ఐ బిలీవ్ వరల్డ్ ఇస్ గుడ్. ఎంత దరిద్రాలు జరిగినా ఐ బిలీవ్ వరల్డ్ ఇస్ గుడ్, పీపుల్ ఆర్ గుడ్, పీపుల్ వాంట్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ మై బిలీఫ్ సిస్టమ్. ఒకళ్ళిద్దరు తగులుతూ ఉంటారు దారిలో, అని పక్కన జరిపి ముందుకు నడుస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ బికమింగ్ సచ్ అ బిగ్ న్యూస్. విజయ్ మాల్యా ఓపెన్ అప్ అయ్యాడు. హీస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, హీస్ అ ఫ్యూజిటివ్. యా, why are we glamorizing him? I'm not saying you should not know both the sides of the story. Absolutely, please know. రెండు sides of the story important. కానీ అంత సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, సో వర్క్ ప్లేసెస్ లో అప్పటి రోజుల్లో ఎలా ఉందని చెప్తారు, ఇప్పుడు ఎలా ఉందని చెప్తారు? Will rile me up, as you know. సో ఎంత సటిల్ సెక్సిజం ఉంటదంటే వర్క్ స్పేసెస్ లో, వీ హ్యావ్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. every woman who is seeing it has experienced it in one way or the other at workplace. డైరెక్ట్ గా అండర్మైన్ చేయడం. నువ్వు అక్కడ కూర్చుని జస్ట్ మంచిగా ప్రెసెన్స్ స్మైల్ చేస్తూ ఉండు. క్లయింట్ ముందు నేను ఎందుకు స్మైల్ చేయాలి? You are as good a professional as I am. Why am I expected to smile and be nice while you can be whatever you want? సో ఇవన్నీ సొసైటల్ నార్మ్స్, హౌ ఐ షుడ్ బిహేవ్. మీకు చెప్పలేదే, నాకెందుకు ఇది ఇన్స్ట్రక్షన్స్? సో ఆల్ ఆఫ్ దిస్ సెక్సిజం ఇస్ దేర్ ఎట్ ద కోర్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ అ వెరీ వెరీ, అంటే ఇంకా ఇది లోయెస్ట్ లెవెల్ అనమాట. ఇలాంటి అందరికీ జరుగుతుంది. ప్రెటీ ప్రివిలేజ్ అని ఒక వర్డ్ విని ఉంటారు. ప్రెటీగా ఉన్న అమ్మాయిల్ని హైర్ చేసుకోరు. ఇవన్నీ జరిగేవి. నిజమే అంటారు అవన్నీ? అసలు ఎందుకు అలా చేస్తూ ఉంటారు? అది మీరు చెప్పాలి. మెన్ కదా చేసేది, కాబట్టి సో విల్ బి హావింగ్ వన్ ఐడియా, రైట్? సో I think the system has to be changed అంటారా? Oh, absolutely. Yeah. Absolutely. People have to be hired on merit. True. Absolutely on merit. Na own experience lo, I was rejected from a job because I'm plump. I don't have anything to do. My job had nothing to do with me being plump. When nanu poshisna neekenduku nenu elunte లేదు కదా. You're paying me for my job. You're paying me for my skill. How does how I look matter to you? How does it matter to you? Okay, so అలాంటి చాలా జరుగుతాయి. చాలా లెవెల్స్ లో
బయాస్ అనేది ఉంది. అండ్ చాలా రోజులు మనం అది సెలబ్రేట్ చేసుకున్నాం కూడా. ఆ బయాస్ ని వి సెలబ్రేటెడ్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్స్ సమ్ గ్రేట్ థింగ్. లుక్ ప్రిమ్ అండ్ ప్రాపర్ ఫర్ వర్క్ ప్లేస్. ఎవ్రీ డే యూ షుడ్ లుక్ లైక్ ఐ డ్రెస్ అప్ వెరీ వెల్ ఫర్ వర్క్ బికాస్ ఐ ఎంజాయ్ ఇట్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. ఐ లైక్ టు లుక్ in a certain way in my workspace, but it should not be obligated on me. Alanti subtle sexism nunchi absolute proper sexual harassment varaku anni jarugutayi, which is extremely traumatizing for women, extremely traumatizing. It will make us question whether we are in the wrong even when we are not. మేమేం తప్పు చేయనప్పుడు కూడా మనమే ఏదైనా తప్పు చేసామేమో అనే క్వశ్చన్ వచ్చేలాగా తీసుకొస్తుంది. కానీ లక్కీగా ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా పాష్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. పాష్ చాలా స్ట్రాంగ్ అయింది. వెరీ వెరీ I was part of posh committees in most of my jobs and all that. Okay. So absolutely that is a great thing, and it is not only for women, it is for women and men. It is prevention of sexual harassment. అది అమ్మాయిలకా అబ్బాయిలకా అని కాదు. మెన్ ట్రిగర్ అయితే అది ఎందుకు ట్రిగర్ అవుతారు నాకు తెలియదు, కానీ అది ఎవరికైనా వర్క్ స్పేస్ లో సెక్షువల్ హెరాస్మెంట్ అనేది తప్పు. సో దట్ ఈస్ వాట్ పాష్ సేస్ అబౌట్ దట్. అండ్ హెరాస్మెంట్ అంటే ప్రతిదీ ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండాలని కాదు. మీరు అనే మాటలు, మీరు చూసే చూపులు, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ వర్క్ స్పేస్. That is what I say. Meer baita whatever you behave when you are in workspace, there is a certain etiquette and a certain manner in which you have to behave with your female colleagues or male colleagues. Office space lo meer okati maintain cheyali. Tagite mem అనవసరంగా స్పేస్ పాడదు. సో మ్యామ్ యాక్చువల్లీ మీరు ఒక సీఏగా ఉన్నారు అంటే చాలా పద్ధతిగా ఫైనాన్సెస్ మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీ లైఫ్ లో మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అట్ ది సేమ్ టైం ఒక పర్సన్ ఎలా మేనేజ్ చేయాలి, ఒక ఇండివిజువల్, అదేవిధంగా కంపెనీస్. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకే కదా విజయ్ మాల్యా పారిపోయారని చెప్పుకోవచ్చు. సో ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలంటే ఏమని చెప్తారు? See, I think personal level lo, like I said, I'm not a great saver. I like to enjoy my life more, but I still have like two things. First of all, my mind has always been not for profit type, so I did not earn a lot of money to start with. సంపాదిస్తే కదా దాచుకునేది, సంపాదించిందే తక్కువ. సగం సేపు ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు పిక్ అప్ రోల్స్ వేర్ మనీ ఇస్ నాట్, మనీ మెయిన్ క్రైటీరియా కాదు నాకు. సో నేను పికప్ చేసుకునే రోల్స్ లో కూడా నేను అలా చాలా చోట్ల ఎంత ఇస్తారు మీరు అంత ఇవ్వండి, నేను మేనేజ్ చేసుకుంటా, అట్లానే ఎక్కువ వర్క్ తీసుకున్నా. బట్ అట్లా చేయకూడదు. బట్ దట్ ఇస్ నాకు థ్యాంక్ఫుల్లీ నాకేంటంటే నాకు అంత ప్రెషర్ లేదు. సో ఐఎమ్ ఏబుల్ టు ఎఫోర్డ్ ఇట్. బట్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ దిస్ కామన్ జోక్, రైట్? ఇట్ ఈస్ బెటర్ టు క్రై ఇన్ అ Mercedes than on the city bus. That is true. Money gives you comforts. It gives you flexibility with being able to do a lot of things. Money saving అనేది మీరు 20% 25% ఎంతో కొద్ది మీకు వచ్చేదాన్ని బట్టి ప్రతి మంత్ ఇంత అని పక్కన పెట్టుకుంటే పవర్ ఆఫ్ కంపౌండింగ్ ఇస్ వెరీ రియల్. దట్ ఈస్ that is one thing that we all have not been taught in school, which is like a very big grave mistake by our education system. Okay, if only we knew, చిన్నప్పుడే మనకు తెలుసుంటే చాలా జాగ్రత్త పడేవాళ్ళు. ఆ అమ్మమ్మ ఇచ్చే 500, వీళ్ళు ఇచ్చే 600 ఏదో ఒకటి దాచుకునే వాళ్ళం కదా. ఇప్పుడు పెద్ద మనీ అయ్యేది కదా. ఇప్పుడే దాని గురించి మాట్లాడటము, దాని గురించి ఓకే ఇది ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తుంది. లాట్ ఆఫ్ కంటెంట్ ఇప్పుడు వస్తుంది విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యంగ్ ఫ్యామిలీస్, యంగ్ పీపుల్ టు స్టార్ట్ సేవింగ్ ఎర్లీ ఆన్. స్టార్ట్ సేవింగ్ ఎర్లీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు 1000 రూపాయలు చేస్తారా, 5000 చేస్తారా, 10,000 చేస్తారా, మీ స్తోమత బట్టి, మీరున్న సిచ్యువేషన్ బట్టి ఎంతో కొంత ప్రతి నెల పద్ధతిగా పక్కన పెట్టి. దట్స్ ద ఫస్ట్ thing as an individual. If I were to talk as a family, as a unit, ఇప్పుడు మీరు I'm addressing the women in the room, మీరు వర్క్ చేస్తుంటే even though you might have a common account with your spouse, మీకంటూ ఒక చిన్న ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఉమెన్ కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎనీథింగ్ ఫ్లిప్స్ అరౌండ్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. ఒక ఆడవాళ్ళకి తప్పకుండా ఉండాలి. తన పిల్లల్ని చూసుకోవడానికైనా, తను చూసుకోవడానికైనా, ఏదైనా తనకి తను సంతృప్తిగా ఉండాలంటే ఎంతో కొంత తన పేరులో ఉండాలి. అదే ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా క్రియేట్ చేసుకోగలగాలి. అండ్ సెకండ్ థింగ్ ఇస్, చాలా ఆడవాళ్ళు ఏదో చాలా ప్రైడ్ గా చెప్తారు, వాళ్ళు చదువుకున్నంత పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు. దే మస్ట్ హావ్ డన్ ఇంజనీరింగ్, దే మస్ట్ హావ్ డన్ డిగ్రీ అట్లీస్ట్ అని. నాకేం తెలియదండి, అన్ని మా వారు చూసుకుంటారు. మీ వారు ఎందుకు చూసుకుంటారు? మీరు కూడా చూసుకోండి. ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయా లేదా మీరు కూడా చూసుకోండి. అన్ని చూసుకోమని అన్నట్ల మెయిన్ థింగ్స్, ఇన్సూరెన్స్ ఉందా లేదా, మనకి ఏమున్నాయి, మనకి ఏం లేదు, సేవింగ్స్ లో ఎంత ఉంది, ఎప్పుడు ఏ డే ఎలా ఉంటుందో మనకి ఏం తెలుసు, ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు కదా మనకి. ఇప్పుడు వేరే బయట వాళ్ళ మీద నమ్మి ముందుకు వెళ్ళడానికి లేదు, రోజులు అట్లా లేవు. మనకి మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా అన్ని మనం చూసుకోగలం. దట్ ఈస్ ద ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సేమ్. కానీ ఆడవాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తున్నా, బికాస్ చాలా మంది నాకు తెలియదు, ఆ క్రెడిట్ కార్డ్ కూడా నాకు తెలియదు అట్లా చెప్తారు. ఎందుకు తెలియదు? ఖర్చు పెట్టడం తెలిసినప్పుడు మెయింటైన్ చేసుకోవడం కూడా తెలియాలి కదా. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐల్ సే. ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్
ఆర్ నాన్ నెగోషియబుల్. ఓకే 25 వరకు ఏదో ఓకే నడిపించవచ్చు, 25-30 మధ్యలో స్టార్ట్ చేసేసుకోవాలి. దే షుడ్ స్టార్ట్ దర్ ఓన్ పర్సనల్ ఫైనాన్స్. బట్ దట్ బీయింగ్ సెడ్, ఈ జనరేషన్ ఆడపిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు. దే ఆర్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ విత్ దర్ మనీ, దే ఆర్ బీయింగ్ వెరీ స్మార్ట్ విత్ దర్ మనీ. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ జనరేషన్ గర్ల్స్ ఆన్ దట్ పాయింట్. సో మ్యామ్ యాక్చువల్లీ మీ గురించి చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి అంటే ఒకసారి. సో దిస్ ఇస్ వేర్ వీఆర్ సిట్టింగ్ ఇస్ మై హౌస్, రాజీవ్. ఓ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు అంటే వి మూవ్డ్ హియర్ 4 ఏళ్ళు ఉన్నప్పుడు ఇక్కడికి మూవ్ అయ్యాను. ఓకే గ్రేట్. సో నాన్నగారు చార్టెడ్ అకౌంటెంట్, అమ్మ హౌస్ వైఫ్. బట్ మా ఇంట్లో మై మామ్ అండ్ డాడ్ బోత్ వర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఏ ఫైనాన్షియల్ డెసిషన్ అయినా అమ్మ ప్రమేయం ఉండేది అన్ని విషయాల్లో. నాన్న ఏ ఫ్రిడ్జ్ కొనడం నుంచి ఫ్లాట్ కొనడం వరకు ఎవ్రీథింగ్ ఇస్ కామన్ డెసిషన్ వాళ్ళ మధ్యన. సో మేము అది చూసి పెరిగాం. సో వీ బిలీవ్డ్ ఇన్ ఇలానే ఉంటుంది ప్రపంచం అనే అపోహలో బ్రతికాం లిటరలీ. అని చెప్పుకోవచ్చు. వి వర్ వెరీ లక్, వెరీ వెరీ లక్. ఏదైనా మాకు దేవుడు ఇచ్చాడు అంటే ఐ థింక్ ఇట్ ఇస్ దోస్ పేరెంట్స్. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ బోనస్. అమ్మ నాన్న దట్ కైండ్ ఆఫ్ ఎ బాండ్ దట్ దే ఎంజాయ్డ్ అండ్ దట్ వాస్ వాట్ వాస్ పర్కులేటెడ్ డౌన్ టు నాకు అక్కకు కూడా అదే. అలానే అన్నిటిలో ఓపెన్ డెసిషన్ మేకింగ్, నలుగురం కూర్చొని పెద్ద పెద్ద డెసిషన్స్ కూడా నలుగురం కూర్చొని చేసేవాళ్ళు. మాకు 10-11 ఏళ్ళు కూడా లేవు, బట్ వీ వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ డెసిషన్ మేకింగ్. అండ్ దెన్ యువర్ మైండ్ అ లాట్, చాలా ఎక్కువ స్ట్రెంథెన్ చేసేస్తుంది. సో బయట నేను కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రిలేట్. చాలా చోట్ల నేను రిలేట్ చేసుకోలేకపోయేదాన్ని. దీన్ని వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇట్లా కాదు కదా మా ఇంట్లో, అలాంటివన్నీ వస్తాయి కదా. మా ఇంట్లో చూడలేదు ఇలాంటి. బట్ అఫ్ కోర్స్ సెకండ్ లేయర్ లో కొన్ని చూసాము. సో చాలా వరకు ఐ థింక్ ఐ వాజ్ వెరీ ప్రొటెక్టెడ్. లక్కీలీ యంగర్ ఏజ్ లో చాలా ప్రొటెక్టెడ్ గానే పెరిగాము. వీ హ్యావ్ అ హ్యూజ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఆన్ బోత్ సైడ్స్. మదర్ వాళ్ళది మచిలీపట్నం సైడ్, నాన్నగారు వాళ్ళది ఏలూరు దగ్గర. సో 2 sides హ్యూజ్ ఫ్యామిలీస్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ రిలోకేటెడ్ టు హైదరాబాద్ ఇన్ 70s 80s. సో మొత్తం ఫ్యామిలీ ఇక్కడే ఉంది ఇప్పుడు. సో వీ ఆల్ వర్ వెరీ బాండెడ్ యాజ్ యంగ్ పీపుల్. వీ వర్ ఆల్వేస్ టుగెదర్, ఆల్వేస్ వన్ బిగ్ యూనిట్. వీ వర్ ఆల్వేస్ టుగెదర్. సో ఇట్ వాస్ ఎ లవ్లీ చైల్డ్హుడ్. ఐ డిడ్ మై ఎడ్యుకేషన్ ఇన్ జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాను. దాని తర్వాత యాక్చువల్లీ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ నేను ఇంటర్ లో జాయిన్ అయినప్పుడు బైపీసీ జాయిన్ అయ్యాను. బైపీసీ జాయిన్ అయ్యి 3 రోజులు క్లాసెస్ లో ఓన్లీ ఇట్లా బయటికి రోడ్ మీద ట్రాఫిక్ చూస్తూ ఉండే. సో దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ నాట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అదేంటి ట్రాఫిక్ అంటే నాకు అంత బోరింగ్ గా అనిపించింది సబ్జెక్ట్. సో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ టైం పాస్. దెన్ ఐ వెంట్ అండ్ ఐ ఆస్క్డ్ ఫర్ ఎంపీసీకి చేంజ్ చేసేది. ఎంపీసీకి మార్చారు. ఎంపీసీలో జాయిన్ అయ్యాక ఐ అండర్స్టూడ్ దట్ ఐ హేట్ దట్ ఆల్సో. సో అప్పుడు ఎంఈసీ లేదు మా కాలేజ్ లో అన్ఫార్చునేట్లీ. సో ఐ కుడెంట్ చేంజ్ టు ఎంఈసీ. అదర్వైజ్ మై ఐడియల్ చాయిస్ వుడ్ హావ్ బీన్ ఈదర్ సిఈసీ ఆర్ ఎంఈసీ. దాని తర్వాత యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ అంటిల్ గౌతమ్. వెరీ సాఫ్ట్ స్పోకెన్ అంటే మీరు నన్ను నవ్వడం కూడా అలా నవ్వేదాన్ని. ఆ కాలేజ్ ఎంత బ్యాడ్ గా ఉండేదంటే ద కైండ్ ఆఫ్ రూల్స్, అమ్మాయిని అందరినీ కొట్టడం. I was slapped because I sat on the teacher's chair. So these kind of things would happen in that college on an everyday basis. నేను ఎక్సెప్షన్ కదా, అందరికి అట్లనే అయ్యేది. కొట్టడం అంటే మామూలుగా కొట్టడం కదా, గోడలు చేసి కొట్టేవాళ్ళు మరి. సో అప్పుడు ఐ థింక్ సంథింగ్ ఇన్ మీ స్నాప్డ్. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండే నేను ఫుల్ రెబెల్ క్యాండిడేట్ అయిపోయాను ఆ 1 year లో. బికాస్ ఐఎమ్ లైక్ వాట్ ఇస్ దిస్, హౌ ఇస్ దిస్ యాక్సెప్టబుల్, వై ఆర్ యూ హిట్టింగ్ పీపుల్. సో ఇలాంటివన్నీ చాలా కామన్ గా జరిగాయి. అప్పుడు ఫైట్ చేసేవారు వెళ్ళి. ఓ యా. మా మమ్మీ డాడీ కూడా వచ్చి ఒకసారి టీచర్ చైర్ లో కూర్చుంటే ఏమైతుందండి, ఎందుకు కొట్టారు మా అమ్మాయిని అడిగారు. So a lot of these funny things happened, and then I think that was when I kind of snapped out of my introverted nature. ఆ తర్వాత I've done my BCom honors from Indian Institute of Management and Commerce. తర్వాత CA articleship was in Deloitte. After qualification I worked with KPMG. Actually Deloitte లో 1.5 year was extremely good. అంటే ఇంకా అది ఒక టైప్ అన్నమాట, అది ఒక వరల్డ్. You learn a lot but it is extremely stressful. నేను పొద్దున 9కి వెళ్ళి రాత్రి 1 గంట 2కి అట్లా వచ్చేవాళ్ళం ఆఫీస్ నుంచి. అంత పని ఉండేది. కొన్ని ఆడిట్స్ లో ఎస్పెషల్లీ చాలా పని ఉండేది, బట్ చాలా లెర్నింగ్ కూడా ఉండేది. ఫస్ట్ 1.5 year 2 years. And also you are young, so you can push yourself. అంత లెవెల్లో పుష్ చేసుకోగలం బాడీని కూడా. సో దట్ వాస్ వెరీ గుడ్ లెర్నింగ్. సో మీరు బిల్డ్ చేసినటువంటి ఎకో సిస్టమ్స్ కానీ కంపెనీస్ కానీ సో ఏదైనా ఛాలెంజింగ్ అనిపించినటువంటి ఏమైనా ఉన్నాయండి? అబ్సల్యూట్లీ. ఛాలెంజ్ లేకుండా ఎలా ఉంటుంది. నేను మధ్యలో ఒక ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. చాలా మందికి ఉంటుంది ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని. ఫుడ్ బిజినెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్, చాలా సాటిస్ఫైయింగ్ బిజినెస్. ఎవరికైనా తిండి పెట్టాలి అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరికైనా. మోస్ట్ ఆఫ్ అస్ ఎంజాయ్ దట్. 2016 లో స్టార్ట్ చేసాము. మొత్తం సిటీలో ఐ థింక్ మా ట్రక్ అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ ట్రక్ ఉండేది. వెరీ బ్యూటిఫుల్ ట్రక్, గ్రేట్ ఐస్ క్రీమ్స్, గ్రేట్ రిసెప్షన్, అంతా బాగుండేది. పార్ట్నర్స్ గా వీ వర్ నాట్ ఏబుల్ టు వర్క్ అవుట్. 3 of us were there and we had to shut shop. So one of the things I have learned is understanding partnership, ensuring that you are signing off. అందరూ ఒకటే పేజ్ మీద ఉన్నారా లేదా, ఒకవేళ రేపొద్దున ఒకళ్ళు మార్చుకుంటే మనసు ఎలా డీల్ చేయాలి, సో దట్ కంపెనీ
మూతపడకుండా. అంటే రేపు పొద్దున్న మళ్ళీ అందరం మాట్లాడుకుంటాం, కానీ ఇప్పటికైతే మనకి సెట్ అవ్వట్లేదు కదా. ఇప్పటికి సెట్ అవ్వనప్పుడు ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి, లేదంటే నీ షేర్స్ అయినా నాకు అమ్మేసి వెళ్ళిపోవాలి. సో ఇవన్నీ డైరెక్ట్ చేసుకోవడానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, దాన్నే ఫౌండర్స్ అగ్రిమెంట్ అంటాం. మా దగ్గర ఉండింది, బట్ ఆ ఫౌండర్స్ అగ్రిమెంట్ కూడా మేము అన్ని క్లాజెస్ రాసుకోలేం. సో దట్ వాజ్ అన్ ఓవర్ సైట్ క్లాజ్ విచ్ వాస్ ఇంపార్టెంట్ క్లాజ్ వి డిడ్ నాట్ రైట్. సో దట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ టు యాక్సెప్ట్. అంత కష్టపడి బిల్డ్ చేశాక అది షట్ డౌన్ చేస్తున్నామంటే అది యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే నేనే వెళ్ళి స్ట్రీట్ నేనే నుంచుని ఐస్ క్రీమ్స్ చేసేదాన్ని. అవునా? ట్రక్ మీద యూస్ టు హ్యావ్ స్టాఫ్, బట్ నాకు దట్ వాజ్ మై కిక్. అక్కడ చేసి వాళ్ళ కమెంట్స్ వినడం, అసలు ఇంత ఇలాంటి ఐస్ క్రీమ్ అసలు హైదరాబాద్ లోనే లేదు, నాచురల్స్ తో కంపేర్ చేసేవాళ్ళు. ఏదేది మళ్ళీ చెప్పండి, ఇంకొకసారి చెప్పండి, ఆ టైప్ లో ఉండేది. వీ యూస్ టు లవ్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ ఛాలెంజ్ ఏంటంటే ఫిజికల్ గా చాలా కష్టాలు వస్తాయి, బిజినెస్ అన్నాక చాలా కష్టాలు ఉంటాయి. సో అవన్నీ మనం ఒడిదుడుకులకు తట్టుకోవాలి. మన పార్ట్నర్స్ కూడా మనతో ఉండాలి తట్టుకోవడంలో. సో మరి మీరు చెప్తున్నారు ఇట్లా పార్ట్నర్స్ ఇష్యూ రావడం జరిగిందండి. సో ఇదే మనం చూస్తున్నాం, బయట కూడా చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి ఐడియా ఉంటుంది. సో మేబీ వాళ్ళ దగ్గర ప్రాపర్ మనీ ఉండకపోవచ్చు, అంటే ఇట్లా కైండ్ ఆఫ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెసెస్. సో పార్ట్నర్షిప్ వైపు వెళ్తే బెటర్ అంటారా, వద్దు అంటారా? అసలు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అప్పు తీసుకోవడం బెటరా, లేకపోతే దాచుకున్న డబ్బులతో స్టార్ట్ చేయడం బెటరా అంటే ఏమంటారు? దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నా చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడు అనేది, తెలివైన వాళ్ళందరూ వాళ్ళ డబ్బులతో బిజినెస్ చేయరు. దట్ ఈస్ వాట్ నాన్న యూస్ టు సే, బికాస్ యూ హావ్ టు ఆల్వేస్ లెవరేజ్ అనే టర్మ్ ఉంటుంది కదా. మీకు ₹1 ఉంటే ₹2 అప్పు తీసుకో. 2:1 is the debt equity ratio. So 2:1, మీకు ₹1 మీరు పెడితే ₹2 వరకు మీరు అప్పు తీసుకోవచ్చు. ఆ లెక్కలో చూసుకుంటే అప్పే ఆల్వేస్ బెటర్. బట్ ఆ ₹1 మీరు పెడతారా ఇంకొకరితో పెడతారా అనేది మీ పర్సనాలిటీ బట్టి, మీ ఐడియా బట్టి చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దు నువ్వు ఛానల్ పెట్టినావు అనుకో రాజీవ్, ప్రాబబ్లీ సే ఐ హ్యావ్ అ గ్రేట్ ర్యాపో విత్ యూ అండ్ నేను పని చేస్తాను బ్యాక్ ఎండ్ అని అన్నాను అనుకోండి, అప్పుడు దట్ ఈస్ అ ట్రస్ట్ కాల్. నేను ట్రస్ట్ చేసి నేను పెడుతున్నా, బట్ నేను ఆపరేషనల్లీ నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు. నువ్వు ఎక్స్పర్ట్ ఈ సబ్జెక్ట్ లో, మీరే చేయాలి, నేను చేయకూడదు. అప్పుడు మెస్అప్ అవుతాయి. ఎవరి ఎక్స్పర్టీస్ ఏది ఉందో అదే చేయాలి. సో ఇప్పుడు మీరు ఒకరితో పార్ట్నర్ చేస్తున్నారంటే బీ వెరీ షూర్. ఇప్పుడు మీరు ఫుడ్ బిజినెస్ పెడుతున్నారు, మీరు 20 years గా ఫుడ్ రెస్టారెంట్ రన్ చేశారు, యూ హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను వచ్చి హూ డోంట్ హ్యావ్ ఎనీ కిచెన్ ఎక్స్పీరియన్స్, డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ ఎక్స్పీరియన్స్, నేను వచ్చి నేను డబ్బులు పెడతా, నేను ఆపరేషనల్లీ ఎవ్రీడే ఇన్వాల్వ్ అవుతాను అంటే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. అవ్వకూడదు అని అనట్లేదు నేను, కానీ అక్కడ ఒకళ్ళు డెసిషన్ తీసుకునే వాళ్ళని ఒకరిని అపాయింట్ చేయాలి. ఓకే, ఇలాంటి డెసిషన్స్ మీరు తీసుకోండి, ఇలాంటి డెసిషన్స్ నేను తీసుకుంటాను. సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ లేకపోయినప్పుడే ప్రాబ్లమ్స్. అండ్ కంపెనీ బిల్డ్ చేయడం అంటే అదేదో ఓవర్ నైట్ బిల్డ్ చేయం, ఒక 10 ఏళ్ల జర్నీ వేసుకోవాలి. 10 ఏళ్ళు నేను ఇదే మొహం చూడగలనా? ఓకే, 10 ఏళ్ళు నేను ఈ పర్సన్ తోటి కెన్ ఐ గో అవుట్ అండ్ డూ ఆల్ దిస్ థింగ్? సో దేర్ లాట్ ఆఫ్ స్మాల్ టెస్ట్, చిన్న చిన్న టెస్ట్లు చాలా ఉంటాయి. మై వే ఆఫ్ అసెసింగ్ ఇస్ గోయింగ్ అవుట్ ఫర్ ఎ కాఫీ. I should really enjoy that. అవునండి, చాలా పెద్ద పెద్ద బిజినెస్ కూడా జస్ట్ ఒక మీల్ మీద అవుతుంది కదా. ఆల్సో కాఫీ తాగి వేరే కబుర్లు చెప్పుకోగలము అంటే మనకి లాంగ్ టర్మ్ నడిచే అవకాశం ఉంది. బికాస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన హ్యూమన్స్, మనకి హ్యూమన్ కనెక్షన్ కూడా కావాలి పక్కన వాళ్ళతో. ఇట్ ఈస్ నాట్ జస్ట్ దట్ మీరు వచ్చారు, పేపర్లు చూపించారు, నేను సైన్ చేసిన అట్లా అయితే అది కనెక్షన్ బిల్డ్ అవ్వదు. సో ఆ కనెక్షన్ ఉన్న చోటే లాంగ్ టర్మ్ గా చూసుకోగలం పొటెన్షియల్. సెకండ్ థింగ్ ఇస్ నమ్మకం. మీరు చేసేదాన్ని మీద నాకు నమ్మకం. ఇప్పుడు మీరు గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మొత్తం ప్రొడక్షన్, గెస్ట్స్ అవన్నీ నేను చూసుకుంటాను, మీరు జస్ట్ ఆపరేషన్స్ చూసుకోండి, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్, ఫైనాన్స్ చూసుకోండి. నాకు తెలిసినవి నాకు ఎలొకేట్ చేశారు, మీకు తెలిసినవి మీరు ఎలొకేట్ చేస్తారు. నేను మిమ్మల్ని కంప్లీట్ గా 100% నమ్మాలి, మీరు నన్ను 100% నమ్మాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. నేను ప్రతి దాంట్లో చేశాడా లేదా అని చూస్తే బికాస్ మీకు ఇంత లైక్ వాట్ ఈస్ దిస్ ఫాలో అప్ అని ఇన్సెక్యూరిటీ బిల్డ్ అవుతుంది అక్కడ రిలేషన్షిప్. సో దీస్ ఆర్, ఇట్ ఈస్ వెరీ సైకలాజికల్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ యూ రైట్ ఆన్ పీస్ ఆఫ్ పేపర్. ట్రస్ట్ బిల్డ్ చేయడం, నమ్మకం క్రియేట్ చేయడం, అవన్నీ లాంగ్ టర్మ్ ప్రామిసెస్. సో అది టైం పడుతుంది. సో అందుకనే మేము చూసేటప్పుడు స్టార్ట్అప్స్ ని వీ ప్రిఫర్ సంబడి హూ ఆల్రెడీ వర్క్ టుగెదర్. ఇదివరకు ఇద్దరు బాస్ ఎంప్లాయీగా చేసిన వాళ్ళు, లేకపోతే ఇదివరకు ఒక స్టార్ట్అప్ చేసి కలిసి ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే ఫ్రెండ్స్. ఐడియల్లీ బెస్ట్ కేసు ఏంటంటే కాలేజ్ రూమ్మేట్స్. బికాస్ అప్పుడు వాళ్ళకి అన్ని ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద అదర్ పర్సన్ తెలిసిపోతుంది, గుడ్ బ్యాడ్ అన్ని తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఉంటుంది ఆ పర్సన్ మీద. సో రేపు పొద్దున ఏదైనా అటు ఇటు అయినా దే విల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్. మీరు ఎంత చేసినా కొట్టుకోవడం, గొడవలు అనేవి జరుగుతాయి. ఇట్ ఈస్ నాట్ సమ్, ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. అవి రిజాల్వ్ చేసుకోగలిగే కెమిస్ట్రీ ఉంటే చాలు. ఓకే, సో పార్ట్నర్షిప్ తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ అని చెప్పి అంటూ ఉంటారు. సో దట్స్ కంప్లీట్ గా న్యూ పీపుల్ ఇస్ అ వెరీ రిస్కీ బెట్. ఓకే, ఫైన్. సో ఇక ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, సో అప్కమింగ్ యూత్ కి కావచ్చు, సో ఎవరైతే ఇటువైపు అడుగులు వేయాలనుకుంటున్నారో, బిజినెస్ వైపు కావచ్చు, స్టార్ట్అప్స్ వైపు కావచ్చు, సో వాళ్ళకి మీరేం చెప్తారు విత్ యువర్ ఎక్స్పీరియన్స్? See, I think there are multiple things in this, right? One is from startups point of view. If you want to, మీరు స్టార్ట్అప్ పెడదాము అనుకుంటున్నారు, మీరు ఒక ఆంటర్ప్రినర్షిప్
చేద్దాం అనుకుంటున్నారు. ఇవి రెండు వేరే వేరే టర్మ్స్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కెన్ బి ఎనీథింగ్. మీరు పక్క స్ట్రీట్ లో సూపర్ మార్కెట్ పెడితే అది కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. బిజినెస్ ఇస్ డిఫరెంట్, స్టార్ట్అప్ ఇస్ డిఫరెంట్. ఫస్ట్ ఇస్ టు అండర్స్టాండ్ మీరు చేసేది దేనికోసం, వాట్ ఈస్ యువర్ మోటివేషన్, ఈజ్ ఇట్ మనీ, ఈజ్ ఇట్ ఫేమ్, ఈజ్ ఇట్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, మీ మోటివేషన్ ఏంటో తెలుసుకోండి. అది తెలుసుకుని మీ స్ట్రెంగ్స్ అసెస్ చేసుకోండి, మీకు ఏం బాగా వచ్చు, రియలిస్టిక్ గా ఉండండి. ఓకే, ఐ విల్ బికమ్ ఎలాన్ మస్క్ అంటే ఎలాన్ మస్క్ ఎట్లా అవుతావు? ఫస్ట్ ఆయన ఊరికే అవ్వలేదు కదా, ఎవరు ఊరికే అవ్వరు. ఒక వన్ బై వన్ స్టెప్ అండర్స్టాండ్ దట్. షార్ట్ టర్మ్ జంప్స్ అవన్నీ ఐ మీన్ ఐ డోంట్ అండర్స్టాండ్ దెమ్ అండ్ ఇట్ నాట్ ఐ ఆబ్వియస్లీ నాట్ ప్రీచ్ దెమ్. ఇట్లా వెంటనే అట్లాగా మెల్లగా అర్థం చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రోగ్రెస్ అయితే లాంగ్ టర్మ్ లో గెలుపు ఉంటుంది. ఆ ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటారు, 3 to 5% వాళ్ళకి ఏ సపోర్ట్ లేకపోయినా వాళ్ళు దూసుకెళ్ళిపోతారు, అది వేరే. 95% ఆఫ్ అస్ వీ విల్ నీడ్ సపోర్ట్, వీ విల్ నీడ్ టు బీ గ్రౌండ్ మీద ఉండి అసలు మనకి ఏం తెలుసు ఏం తెలియదు, ఎక్కడ హెల్ప్ కావాలి, ఎక్కడ మనకి మన ఓన్ స్ట్రెంత్ మీద నమ్మకం ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆంటర్‌ప్రెన్యూర్ గా రియలిస్టిక్ గా ఉండాలి, కళల్లో బతకూడదు. పని చేయట్లేదు అంటే కోపం తెచ్చుకోవడం కాదు. కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయను, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ అన్నానంటే నా మీద కోపం తెచ్చుకుని నాకేం పోతుంది, నాకేమీ పోదు. ట్రై టు సీ మేము ఎట్లా హెల్ప్ చేయగలం. టేక్ ఫీడ్బ్యాక్. ఎందుకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు, కెన్ యూ గివ్ మీ 10-15 minutes, కెన్ యూ గైడ్ మీ. ఇక్కడ మీకు ఆపర్చునిటీ వచ్చినా అక్కడ ట్రై టు ఫైండ్ ద రైట్ పీపుల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ పీపుల్ హూ హ్యావ్ ద రైట్ ఎక్స్పీరియన్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ బాబాస్. Ensure you don't go to the babas. Okay. So that is for startups. I think that is my biggest advice. With respect to everything else, wonderful to be young and you have a lot of energy. Please you utilize it in the right way for the world. ఏ కంట్రీ కైనా వాళ్ళ యువతే వాళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కదా. అవును మ్యామ్. మనకున్నంత యువత మొత్తం ప్రపంచంలో ఉండదు. ఒకటి ఏంటంటే ఆబ్వియస్లీ టెక్నాలజీ అండ్ ఆల్ దట్ హ్యాస్ మేడ్ థింగ్స్ వెరీ ఈజీ. అలాగని స్కిల్స్ పెంచుకోవడం ఆపేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. అందరికీ ఏఐ తెలిసి ఉండాలి, కానీ ఏఐ ఒక్కటే కాదు, ఏదో ఒక కోర్ స్కిల్ ఒకటి నేర్చుకోవాలి. సంథింగ్ దట్ యూ కెన్ డూ. ఆల్సో నాకు ఈ సోషల్ మీడియా మీదే ప్రపంచం నడుస్తుంది అనేది కూడా సమూహం. నేను ఐ కాంట్ డైజెస్ట్ ఇట్. అంటే నేను ఏదైనా చేస్తే అది సోషల్ మీడియాలో పెడితే కానీ అది నిజం కాదు అంటే ఐ కాంట్ డైజెస్ట్ దట్ పార్ట్. దట్స్ బిట్ ఆబ్వియస్లీ ఐ థింక్ ఇట్స్ జనరేషనల్ థింగ్. బట్ అది ఒకసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి, బాగుంటుంది. సూపర్ మ్యామ్. సో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. షూర్. సో మ్యామ్, సో స్టార్ట్ చేద్దాం ర్యాపిడ్ ఫైర్. సో నెంబర్ 1 వచ్చేసి సక్సెస్ అంటే ఏంటి మీ మాటలో, ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? సక్సెస్ అంటే సాటిస్ఫాక్షన్. A book every change maker should read. For me, the book everybody should read is Ikigai. A failure that taught you more than any success story. A marriage failure taught me a lot more. So now you are happy? I'm very happy. Okay, fine. మొత్తానికి టాకిల్ చేశారంటారు దాన్ని. సూపర్. If you had to pitch your mission to Jeff Bezos or Oprah Winfrey in 15 seconds, what would you say? Building an integrated ecosystem for early stage founders with a women first approach. మీ లైఫ్ ని ఒక సాంగ్ తో కానీ కంపేర్ చేయమంటే ఏ సాంగ్ తో కంపేర్ చేసుకుంటారు? That is the one. Next, any sad day of your life? The day that I lost my dad is the saddest day and will always be. We lost him 10 years back now. Okay, next, happiest moment or happiest day of your life ante? There are a lot of happy days. I think I would like to think I'm generally a very happy person. I love traveling, so the first day of every trip is super happy. If there's one day, I think it is the day that I passed my CA. The second day would be the day that I got into Hyderabad Angels. ఇప్పటి వరకు మీరు ఈ స్టేజ్ లోకి రావడానికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? Very simple question. One is of course my parents. Yeah. My parents and my sister, I'm including all of them as one unit. Second is I had a couple of friends who always trusted my abilities. We might fight, we might not be in great terms from time to time, but they have been very very strong supporters. ఏదొచ్చినా కొట్టుకుంటున్నా ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందా ఏం చేయాలి అనే ఒకళ్ళిద్దరు ఉండాలి మన లైఫ్ లో. లేదంటే దట్ ఈస్ ద సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ that I really have to say thanks. And I think the third set of people will be all those people who have given me an opportunity. Whether it is currently Sita, who gave me an opportunity, trusted me. Nannu trust chesi mottam VHub Urban Innovation na chethilo pettaru Sita garu. Ala nannu nammi na chethilo pettin pedda pannu na chethilo pettin vallandarki eppudu kృతజ్ఞత untadi. Nenu cheyadam goppa gaadu, vallu nannu nammi na chethilo pettadam is also admirable, right? So adi, yeah. Super ma'am, thank you so much. Thank you so much, Raji. Yeah, it means a lot ma'am. So చాలా మంచి విషయాలు అయితే మీరు మాతో పంచుకున్నారు. సో మా అందరికి కూడా, మా ప్రేక్షకులందరికీ కూడా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ సో గైస్, అర్థమైంది కదా, ఇది ఇవాల్టి స్పెషల్ పాడ్కాస్ట్ విత్ వినూత నాగర్ ఆళ్లపల్లి మ్యామ్. సో మరొక స్పెషల్ పాడ్కాస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.